నమస్కారం. తిరుపతి జేటీవీ న్యూస్కి స్వాగతం. ప్రతి నెల 2వ శనివారం శ్రీ రాళ్లపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 14/6/14 నాడు ఎముకల సాంద్రతకు సంబంధించి ప్రత్యేక పరీక్షలను సీనియర్ సిటిజన్లకు డాక్టర్ సుకుమార్ సుధారాణి నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తిరుపతి శాసనసభ్యుడు వెంకటరమణ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 200 మంది పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణ, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్లు మీడియాతో మాట్లాడారు. కష్టపడి చదువుతారు గవర్నమెంట్ కాలేజీలో, చదువుతానే ఉద్యోగం కావాలనుకుంటారు, లేదంటే ప్రాక్టీస్. కష్టపడి చదువుతారు పాపం. ఉద్యోగం ఛేదించిన నుంచి కొంతమంది డాక్టర్లు, అందరూ కాదు, ఎప్పుడు స్కూటర్ తీయాలంటారు. స్కూటర్ తీస్తానే కారు తీసుకోవాలా, కారు తీసుకుంటే ఫ్లైట్ తీసుకోవాలని ఆ స్థాయిలో పోతా ఉంటారు. ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి రోజు రోజు ఆదాయం అని చెప్తారే కానీ ఒకప్పుడు మన తల్లిదండ్రులు పట్టిన కష్టాలు వాళ్ళకు గుర్తుకు రావు. డబ్బే సంపాదన మేధావులైన డాక్టర్లు కూడా సలహా తీసుకుని తిరుపతిని ఒక అత్యంతమైనటువంటి ముఖ్య కేంద్రంగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకున్నాడని, వెంకయ్య నాయుడు గారు కానీ ఇట్లా హెల్త్ మినిస్టర్ అందరూ ప్రతి ఒక్కరూ తిరుపతి పైన ఇంట్రెస్ట్ ఉన్నారు. రాబోయే కాలంలో తిరుపతి మహోజ్వలమైన నగరంగా తయారవుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం సుధారణ తప్పకుండా రాష్ట్రాలకు మీ అందరికీ పడుకుంటున్నాను. రాళ్లపల్లి రాఘవాచార్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంపులు ఈసారి టెస్ట్ తో పాటు బిఎండి టెస్ట్ కూడా ఉచితంగా చేస్తున్నాం. మామూలుగా ప్రైవేటుగా 1000 రూపాయల పైగా పరీక్ష చేసుకోవాలండి. దీనివల్ల ఎముకల సాంద్రత వాటిలో ఉన్న పట్టుత్వం మనకు తెలుస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా 60 సంవత్సరాలు పైబడినారు కాబట్టి యూజువల్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చిన్న చిన్న కారణాలు ఫ్రాక్చర్స్ కామన్ గా చూస్తున్నారు. ఒకసారి ఆ వయసులో 60 ఏళ్ళు పైబడిన తర్వాత ఫ్రాక్చర్స్ జరిగితే 2-3 నెలలు ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు నిజంగా బాధపడి బాధ చూడలేదు. కానీ మన దేశంలో కానీ మనకున్న వాతావరణంలో మన ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన చాలా తక్కువ. అదే ఫారిన్ కంట్రీస్ లో ఈ ఫ్రాక్చర్స్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. దానికి కారణం వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు కావచ్చు, ఆరోగ్యం పట్ల వారి ముందు ఎక్కువ అవగాహన. ఈ ఎముకలు చిన్న చిన్న కారణాల వల్ల విరగడానికి కారణం ముఖ్యంగా మన శరీరానికి ఆధారమే ఎముకలు. వాటిల్లో ఉండే కాల్షియం తగ్గినప్పుడు, అలాగే వైటమిన్ డి తగ్గుతున్నప్పుడు వాటిల్లో ఉండే పట్టుత్వం తగ్గుతుంది. అలాగే వయసు రీత్యా కూడా వాటిలో పట్టుత్వం తగ్గుతుంది. ఎప్పుడైతే వయసు పడతాయో చిన్న బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ, మంచం తగిలినప్పుడు కానీ విరిగి వెంటనే హెమరేజియం ఫ్రాక్చర్స్ అనే అవకాశం ఉంటుంది. సో దీనికి మనం యూజువల్ గా బిఎండి టెస్ట్ అని ఎముకల్లో ఎంత కాల్షియం లెవెల్ ఉంటే సింపుల్ పరీక్ష, ఈవెన్ రక్త పరీక్ష లాగా ఉంచాల్సిన అవసరం కూడా ఉండదు. సో దానివల్ల మన కాల్షియం లెవెల్స్ తెలిసి తక్కువ ఉన్నప్పుడు కాల్షియం మాత్రం తీసుకోవడం, ఆహారం కాల్షియం రిచ్ డైట్, పాలు, ముఖ్యంగా పెరుగు, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉంటే వాళ్ళు బాదపప్పు తీసుకోవచ్చు. అన్నిటి నుంచి ఆకుకూరల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. అలాగే మొలకెత్తిన విత్తనాలు. సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకునే దానివల్ల మన ఆరోగ్యాన్ని మనం ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. అలాగే రాళ్లపల్లి రాఘవ ట్రస్ట్ ద్వారా ఫ్రీక్వెంట్ గా గైనిక్ పేషెంట్స్ కి ప్యాప్స్మియర్ తీస్తున్నాము. ముందు వచ్చే నెల నుంచి మార్నింగ్ టైమ్స్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సజెషన్స్ మీద 6 నుంచి 7 గంటల వరకు ఫ్రీగా యోగా మెడిటేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేయాలి. మాకు సహకరిస్తున్న పెద్దలందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాయి. ఈరోజు రాళ్లపల్లి ప్రతి 2వ శనివారం నిర్వహించే కార్యక్రమం సందర్భంగా వయోజనులు చేసే పరీక్షల్లో రొటీన్గా చేసే బ్లడ్ పరీక్షలతో బీపీ, షుగర్, ఎముకల్లో పుల్ల మారడం అనే ప్రాబ్లం మీద పరీక్ష నిర్వహిస్తున్నారు. బిఎండి అనేది దీన్ని ఎముకల సాంద్రత పరీక్ష. ఇది మామూలుగా ఎముకల్లో సాంద్రత ఎంత ఉంటుంది తెలుసుకునేదానికి ఉపయోగపడుతుంది.
దాంట్లో నార్మల్గా ఉందా, తక్కువగా ఉందా, మరీ తక్కువగా ఉందా అని నిర్ధారించి వాళ్ళకి అవసరమైన సూచనలు, సలహాలు ఆహారంలో కానీ, ఎక్సర్సైజ్లో కానీ, లేకపోతే మాత్రల ద్వారా సప్లిమెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్యాంప్కి సుమారుగా ఒక 100 మంది దాకా వచ్చారు. ఈ క్యాంప్లో ఇప్పటివరకు 10 మంది పరీక్షలు నిర్వహించి మందులు చేశారు. అందరికీ అవగాహన కల్పించేది ముఖ్యంగా ఆహారంలో కాల్షియం ఉండే పదార్థాలు అంటే మునగాకు, మెంతికూర, మజ్జిగ, మొలకెత్తిన గింజలు, నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ వైట్స్, ఫిష్ వాటిని అంతేకాకుండా కాల్షియం సుమారుగా 500 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ ఆ ఆహారంలో లేని వాళ్ళకి 500 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం, లేకపోతే వైటమిన్ D3 అది 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వస్తుంది. కొంతమందికి అవసరమైతే బోనస్ వీక్లీ 60,000 యూనిట్స్ అటువంటిది ఇచ్చి ఎక్సర్సైజ్ కూడా నేర్పించి, అంతేకాకుండా వాళ్ళ షుగర్ కానీ, బీపీ కానీ ఉంటే వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైన పరీక్షలు నేర్పించారు. క్యాంప్ నిర్వహిస్తారు. సార్ ఇప్పుడు డీవీటీ మీద షుగర్ టెస్ట్ వల్ల వస్తుందంటున్నారు కదా, ఇప్పుడున్న రేడియేషన్ వల్ల అంటే ఎండలో ఎంతసేపు ఉండవచ్చు, దానివల్ల ఇంత ఇప్పుడు వరకు జరిగిన రీసెంట్ పరిశోధనలో మనందరికీ తెలిసిందే వైటమిన్ D3 అనేది శరీరం సూర్య రశ్మి ద్వారా తయారు చేస్తుంది. కానీ ఇప్పుడు ఉండే నూతన జీవన విధానం వల్ల ఎక్కువ మంది ఏసీలకు పరిమితి, సన్కి ఎక్స్పోజ్ కావడం, ఎవ్రీడే ఒక 10 to 15 minutes నీరెండలో కూర్చున్నట్లయితే చాలా వరకు ఆ వైటమిన్ D3 శరీరమే తయారు చేస్తుంది. అట్లా తయారు చేసుకోలేని వాళ్ళకి, కొంతమందికి అవకాశం లేని వాళ్ళకి వైటమిన్ D3 సప్లిమెంట్ తప్పకుండా అవసరమని ఈ మధ్య పరిశోధన చేసింది. కాల్షియం కంటే వైటమిన్ D3 డెఫిషియన్సీ ఎక్కువ ఉంది. ఆ పరీక్ష కూడా చేసుకుని అది వైటమిన్ D3 అవసరం. వైటమిన్ D3 ఉంటేనే వాళ్ళు తీసుకునే ఆహారంలో కాల్షియం అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి వైటమిన్ D3 తప్పగా తీసుకోవాలి. అందరి శరీరంలో ఎండకు ఎక్స్పోజ్ అయినంత మాత్రాన వైటమిన్ D3 తయారు చేసుకోవాలని కూడా నిర్ధారించి